అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో బేసిక్‌గా చాలామంది ఈ మధ్యన కామెంట్స్‌లో నేను చూసినవి ఏంటి అంటే, అన్న నేను ఎక్స్ బ్రాంచ్‌లో జాయిన్ అయ్యాను. అన్న నేను వై బ్రాంచ్‌లో జాయిన్ అయ్యాను. నేను ల్యాప్‌టాప్ తీసుకోవాలా? నాకు ల్యాప్‌టాప్ అవసరం వస్తుందా? బీటెక్‌లో ల్యాప్‌టాప్ అవసరమా? ఫస్ట్ ఇయర్‌లో ల్యాప్‌టాప్ తీసుకోవాలా? సో ఇటువంటి వేరియస్ క్వెషన్స్ ల్యాప్‌టాప్ బేస్డ్. సో తీసుకోవాలా? వద్దా? అని చెప్పి. సో దాని గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ఒకవేళ కనుక మీరు గేట్ 2023 బ్యాచ్లో రాద్దాం అనుకుంటే, మీరు గేట్ 2023 ఇయర్లో అటెండ్ అవుదాం అనుకుంటే, బికాజ్ ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందనమాట అన్అకాడమీలో. ఇట్స్ కాల్డ్ ఆరోహన్ బ్యాచ్. ఈ ఆరోహన్ బ్యాచ్ అనేది 22nd ఆఫ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ అనుకుంటే ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. ఇండియాలోని టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ గేట్కి సంబంధించిన వాళ్ళు దే విల్ టీచింగ్ యూ ద కోర్స్. 22nd నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో 22nd at 7 AM DBMS, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనే కోర్స్తో ఈ యొక్క ఆరోహన్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ చెక్ చేశాక అన్న లైక్ నచ్చింది, సో జాయిన్ అవుదాం అనుకుంటున్నాము, ఏమైనా డిస్కౌంట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. వంశీ10 అనే కోడ్ వాడండి. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ కోడ్ వాడండి. మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఓకే, సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి, నచ్చితే ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో టాపిక్లోకి వచ్చేస్తే, ఫస్ట్ అన్న ఎక్స్ప్లెనేషన్ కంటే ముందు ఎస్ ఆర్ నో వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పన్నా అంటే మై ఆన్సర్ వుడ్ బి ఎస్. ఖచ్చితంగా ల్యాప్టాప్ తీసుకోండి. ఓకే, మీరు పెట్టే ఆ 40-50 వేలు విల్ నాట్ డెఫినెట్లీ బీ వేస్టెడ్. ఓకే, మీరు పెట్టిన ఆ ఇన్వెస్ట్మెంట్ వుడ్ డెఫినెట్లీ బీ రియలీ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంతైతే పెట్టారో దానికి 3 or 4 times రిటర్న్ మీరు ఆ యొక్క ల్యాప్టాప్ నుంచి పొందొచ్చు. ఓకే, మీరు కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే. కాబట్టి ల్యాప్టాప్ అనేది తీసుకోండి. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి అంటున్నావా అన్న అంటే, ఆన్లైన్ క్లాసెస్ పక్కన పెట్టండి. ఆన్లైన్ క్లాసెస్ ఫోన్లో ఏం చూడొచ్చు, ల్యాప్టాప్ చూడొచ్చు, అంతా పక్కన పెడితే మీరు ఆన్ క్యాంపస్సే వెళ్తున్నారు అనుకుందాం. అయినా సరే ఐ విల్ టెల్ యూ, టేక్ ల్యాప్టాప్. ఓకే, ఫస్ట్ ఇయర్లో అసలు దేనికి వస్తుందన్న అవసరం ల్యాప్టాప్ అంటే, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి, మీరు ఏ బ్రాంచ్ అయినా సరే ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ అన్ని కామన్ కాబట్టి మీకు సి లాంగ్వేజ్ అండ్ C++ లాంగ్వేజ్ మెజారిటీ కాలేజెస్లో ఉంటాయి. సో ఆ C అండ్ C++కి సంబంధించిన కోడింగ్ మీరు అగైన్ ల్యాప్టాప్లోనే చేయాలి. ల్యాబ్స్లో చేయొచ్చు, కానీ దిల్ బీ ఎ గుడ్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ అట్ యువర్ హాస్టల్ ఆర్ హోమ్. ఓకే, అది పక్కన పెడితే మీకు క్యాడ్ ల్యాబ్స్ ఉంటాయి. అంటే ఇంజనీరింగ్ డిజైన్ ఏదైతే ఉంటుందో, ఆ ఇంజనీరింగ్ డిజైన్ ఏదైతే మీరు షీట్ మీద గీస్తారో అదే ఇంజనీరింగ్ డిజైన్ సంబంధించిన ఆ యొక్క డ్రాయింగ్స్ మీరు ఆటో క్యాడ్ అనే సాఫ్ట్వేర్ వాడి కూడా చేస్తారు. సో ప్రతి కాలేజ్లో వేరే సాఫ్ట్వేర్స్ వాడతారు, కానీ మ్యాక్సిమం కాలేజెస్లో వాడేది ఆటో క్యాడ్ అనే సాఫ్ట్వేర్ అనమాట. ఆ ఆటో క్యాడ్ అనే సాఫ్ట్వేర్ అగైన్ మీరు ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, దేనికి హెల్ప్ఫుల్ అన్నా అంటే యూ కెన్ ప్రాక్టీస్, మీకు కొత్త డిజైన్స్ ట్రై చేయొచ్చు. అండ్ కనుక మీరు ఏమంటారు, సివిల్ ఆర్ మెకానికల్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి, సివిల్కి ఆబ్వియస్లీ అవసరం వస్తుంది ఫర్ ఆల్ యువర్ డిజైన్స్. మెకానికల్ వాళ్ళకి, ఏరోస్పేస్ వాళ్ళకి కూడా అవసరం వస్తుంది. ఎలా అంటే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ 3D మోడలింగ్, చాలామంది ఈ మధ్యకాలంలో ఇప్పుడు సిఎస్సి అనుకోండి, ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, అలాగే నేను చూసిన చాలామంది మెకానికల్ అండ్ ఏరోస్పేస్ స్టూడెంట్స్ 3D మోడలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో 3D మోడలింగ్ చేయాలన్నా మీకు ల్యాప్టాప్ కావాలి. ఓకే, ఇదంతా పక్కన పెడితే యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ ఇంట్రెస్ట్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్. సో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అండ్ హీఈస్ ఫ్రమ్, యూ విల్ నాట్ బిలీవ్, ఫ్రమ్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్. అయినా సరే హీ కెన్ డెవలప్ వెబ్సైట్స్ మోర్ ఎఫిషియెంట్లీ దెన్ అ సిఎస్సి గై. ఓకే, తను బయోటెక్నాలజీ బ్రాంచ్ అయినప్పటికీ తనకి వెబ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను వెబ్ డెవలప్మెంట్ తనకు తానే నేర్చుకున్నాడు. యూజింగ్ వాట్? ఆబ్వియస్లీ ఇవాళ రోజుల్లో యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఓకే, సో కాబట్టి ఆ విధంగా నేర్చుకుని హీ క్యాన్ డెవలప్ వెరీ వెరీ గుడ్ వెబ్సైట్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ ఏమంటారు డిఫరెంట్ ఇంట్రెస్ట్. ఓకే, సో యాక్చువల్గా నువ్వు ఫస్ట్ ఇయర్ ల్యాప్టాప్ తీసుకున్నావా అంటే, నేను ఫస్ట్ సెమిస్టర్ అయితే ల్యాప్టాప్ తీసుకోలేదు, సెకండ్ సెమిస్టర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, ల్యాప్టాప్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. మీరు అది ఇన్వెస్ట్మెంట్ రకంగా చూసుకుంటే, ఓకే, ఇంత డబ్బులు పెట్టాలా అన్న ల్యాప్టాప్ మీద అని చూసుకుంటే డెఫినెట్లీ పెట్టచ్చు. మీరు పెట్టిన డబ్బులు వేస్ట్ ఏం అవ్వవు. అన్న మేము సినిమాలు చూడడానికే వాడతామంటే వద్దు, తీసుకోకండి. బట్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఎక్స్ప్లోరింగ్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, ల్యాప్టాప్ ఉండడం వల్లే నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను, నేను VR డెవలప్మెంట్ నేర్చుకున్నాను, నేను ఆగ్మెంటెడ్ రియాలిటీ డెవలప్మెంట్ నేర్చుకున్నాను, ఓన్లీ బికాస్ ఆఫ్ హ్యావింగ్ ల్యాప్టాప్. అంతే కదా. సో అట్ మ్యాక్సిమం మీరు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ నుంచి నేర్చుకుంటున్నారు ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి
ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకుని ఏం చేస్తారు? ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ల్యాప్టాప్ టు ఇంప్లిమెంట్ ఇట్, మీరు అది ఎక్కడ కోడ్ చేస్తారు? ఓకే, సో కాబట్టి ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ దట్ బై అ ల్యాప్టాప్. ఇప్పుడు ఏ ల్యాప్టాప్ అన్నా ఎగ్జాక్ట్లీ ఏం తీసుకోమంటావు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆర్ బీటెక్ ఫ్రెషర్స్కి ఏ ల్యాప్టాప్ అయితే బెటర్ అని చెప్పి అడగడం స్టార్ట్ చేస్తారు. మై ఆన్సర్ వుడ్ బి ఎనీ ల్యాప్టాప్ ఈజ్ ఫైన్. మేక్ షూర్ దట్ అట్లీస్ట్ 8 GB ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ మాత్రం మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ SSD, అంటే స్టోరేజ్ మాత్రం SSD ఉండే విధంగా చూసుకోండి. ఈ రెండు ఉంటే చాలు. ఓకే, ఇంకా మిగతా ప్రాసెసర్ అంటారా, ఎనీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫైన్ ఫర్ అవర్ యూజ్. ఓకే, మీరు హై ఎండ్ ఎడిటింగ్ చేస్తాం, హై ఎండ్ ఫోటోషాప్ ఇవన్నీ యూస్ చేస్తాము అనుకున్నప్పుడు ప్రాసెసర్ కూడా మ్యాటర్ అవుద్ది కానీ. ఓకే, కానీ నార్మల్ మన కోడింగ్ వాటికి ఎనీథింగ్ ఈజ్ ఫైన్. జస్ట్ మేక్ షూర్ ర్యామ్ ఈజ్ 8 GB అండ్ SSD ఉన్న ల్యాప్టాప్ అని చూసుకోండి అంతే. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఎస్, గో ఫర్ ఎ ల్యాప్టాప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.